రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మాత్రం పెరగడం లేదు. నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. బోరుబావుల నుంచి నీరు రాక పంటలు ఎండిపోతున్నాయి. 2 ఏళ్ల నుంచి సరిపడా వర్షాలు లేకపోవడం, బోర్ల సంఖ్య పెరగడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు నిపుణులు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నా భూగర్భ జలాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆశించిన స్థాయిలో భూగర్భ జలాలు పెరగకపోవడంతో నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది కంటే ఈసారి వర్షపాతం కొంత ఎక్కువగా నమోదైనా భూగర్భ జలాలు పెరగకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 2,50,000 బోర్లు ఉన్నాయి. ఇవి కాక అనధికారికంగా మరో 1,00,000 వరకు నడుస్తున్నాయి. ఈ బోరు బావుల నుంచి ఎండాకాలంలో వచ్చినట్లు నీరు వస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలతో పంటలు సాగు చేసినా సరిపడ నీరు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలమట్టం కొంత పెరిగినట్లు కనిపిస్తున్నా బోరు బావుల్లో ఉండాల్సిన పరిమాణంలో నీరు లేదంటున్నారు శాస్త్రవేత్తలు. గతేడాది వర్షాలు లేకపోవడంతో బాగా లోతు నుంచి నీటిని లాగేశారని, దీంతో ఈసారి వర్షాలు కురిసినా నీటి మట్టం మాత్రం పెరగడం లేదంటున్నారు. ఖరీఫ్ పంటలు ఎలాగోలా గట్టెక్కినా రబీ సాగు కష్టమేనంటున్నారు భూగర్భ జల శాస్త్రవేత్త శ్రీనివాస్ బాబు. నెలలో పోలిస్తే నిజామాబాద్లో భూగర్భ జల లెవెల్స్ బాగానే పెరిగాయి. గత 2 సంవత్సరాల కాలంలో మనకు వర్షపాతము 50% కంటే దిగువన ఉనింది. ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ సంవత్సరం వర్షపాతం మీద పడింది. రబీకి మనము ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటేనే మనకు మంచిది. ఎందుకంటే లభ్యత అనేది మనకు తేటతెల్లంగా ఉన్నది కాబట్టి వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకొని, భూగర్భ జలాల లభ్యతను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రబీకి ప్లాన్ చేసుకోవాలి. ఉన్న ఖరీఫ్ను కాపాడుకోవడానికి తగు మోతాదులోనే నీటిని వాడుకుంటేనే మనకు ఈ ఖరీఫ్ కూడా మనం గట్టెక్కగలుగుతామనేది నా యొక్క నమ్మకం. ఈసారి వర్షాలు బాగానే కురిసినా బోర్లు పోయడం లేదంటున్నారు రైతులు. గత 2 ఏళ్లుగా 50% కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో ఈసారి పడ్డ నీరు పడ్డట్టే భూమిలోకి ఇంకిపోయిందని చెప్తున్నారు. పోయిన ఏడు కంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడ్డాయని అధికారులు చెప్తున్నప్పటికీ భూగర్భ జలాలు పెరగడం లేదు. మాకు 3 బోర్లు ఉన్నాయి, 4 ఎకరాలు నాటేసినాం, అయినా ఎండిపోయింది. బోర్లు మాత్రం సుక్క నీరు పోస్తలేవు, తాగడానికి కూడా నీళ్లు దొరుకుతలేవు. నేను ఒక 3 ఎకరాలు కవులకు పట్టుకున్నా, నీళ్ళు మంచిగా పోసింది. ఇప్పుడు మొత్తము గ్యాప్ ఇచ్చింది, మొన్నటిదాకా గ్యాప్ ఇచ్చింది, ఇప్పుడు మొత్తం బంద్ అయింది. కేజీలకు మునిగిన కలుపుకు పెట్టిన పెట్టుబడికి మొత్తం మునిగిన. నేను తిందామంటే తిండికి లేదు. బోర్లను నమ్ముకుని పంట సాగు చేసిన రైతులు ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ఈ వర్షాకాలం పూర్తవడానికి ఇంకా 1 నెల రోజులే ఉండడంతో వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు రైతన్నలు. లేనందున బోర్లు ఎత్తిపోయినాయి. వర్షాకాలం మొదటి సీజన్లో ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు ఆశించిన మేర వచ్చినాయని చెప్పి ఆశతోటి 3 ఎకరాల పొలం వేసాము. కానీ వర్షాలు ఈ మధ్యలో తగ్గుముఖం పట్టి పొలాలు ఎండిపోతున్నాయి. దయచేసి గవర్నమెంట్ రైతులు